చిన్నప్పుడు ఒకటి నేర్పిస్తాడు, దేనికి పనికిరాంది ఒకటి నేర్పిస్తాడు. ఏంటో తెలుసా? లెటర్ రైటింగ్. అందులో ఫార్మల్ ఓకే, పనికి రావచ్చు. ఇన్ఫార్మల్ లెటర్స్ ఇదెందుకో నాకు అర్థం కాదు. రైట్ ఏ లెటర్ టు యువర్ ఇమాజినరీ ఫ్రెండ్. ఇంతకన్నా ఎరుపగతం ఏమైనా ఉంటుందా? సరే వచ్చిందిలే ఛాన్స్ అని చెప్పి మనం రాసాం లెటరు. జనరల్గా ఎర్ర రాస్తారు అబ్బాయిలు, డియర్ రాము, డియర్ రమేష్, డియర్ రాజు, ఇట్లా ఉంటుంది. మనం గీతిక డార్లింగ్ అని పెట్టాం. క్లాసులో గీతిక ఉంది, ఊరికే సరదాగా చిపడేద్దాం అని చెప్పి గీతిక డార్లింగ్ అని పెట్టాం. పెట్టి నార్మల్ ఫార్మాట్ అయితే సేమ్. అందరి పేపర్లు ఇచ్చేసింది మేడం, నా తప్ప. నేను ఇలా కిందకి వెళ్ళిపోయాను, డస్క్ కిందకి. నేను ఈరోజు రాలేదు అన్నట్టు. తర్వాత గీతిక అని పిలిచింది. ఊడి అమ్మ దీన్ని ఎందుకు పిలుస్తుంది రా బాబు? ఆ పేపర్ కూడా దాని కదా, ఎస్ మేడం అని తెలిపోయింది. అప్పటికి నేను కింద నుంచి చూస్తున్నాను అలాగే ఏం జరుగుతుందని. సేపు ఏం మాట్లాడుకున్నది, చీ అని అరిసింది గీతిక. అయిపోయింది, నా పని అయిపోయింది. అమర్ అమర్, మేడం ఎక్కడున్నారా నువ్వు అంటే, మేడం బుక్ పడిపోయిందంటే, నువ్వులే. వచ్చిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఏమనుకుంటున్నారు నువ్వు అంటే, మీరే కదా మేడం ఇమాజినరీ ఫ్రెండ్ అని చెప్పావు, ఈ పిల్ల ఉంది, నువ్వు ఎలా రాస్తావు అని చెప్పి ఊకే గొడవ పడేసుకుంది. ప్రతి స్కూల్లో మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు. మమ్మీస్ చెప్తూ ఉంటారు పిల్లలకి, చెడ్డ వాళ్ళతో తిరగకూడదు నాన్న, నాశనం చేసేస్తారు, జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ చెడ్డోడు మన పక్కనే వచ్చి కూర్చుంటాడు. వాడి వల్లే మన జీవితం నాశనం అయిపోద్ది. ఆ జీవితంలో కూడా ఒకడున్నాడు యాదవ, వాడి పేరు రవి. ఇంగ్లీష్ మేడం నేను కొట్టింది కదా అన్నాడు. అవును, ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మేడంకి పీటీ సార్కి లింక్ పెట్టేద్దాం రా. నువ్వు పెట్టడం ఏంట్రా? అసలు నువ్వెవడు వాళ్ళు ఎదురుకే పెట్టడానికి?